ఇలాంటి దారుణాలు చూడడం వల్ల అయ్యా బట్టున్నోడు ఒకటే భయపడుతున్నా, బట్టలేనోడు కూడా భయపడుతున్నావు. బట్టలు లేనోడు కూడా భయపడుతూనే ఉండు కదా, బట్టున్నోడు ఒకటే భయపడుతుండా. బట్టలు లేని వాళ్ళు ఎంతమంది చంపాలి చెప్పు. అందుకే నెక్స్ట్ నువ్వు జాగ్రత్తగా ఉండు. బట్టలు లేని వాళ్ళని కూడా చంపుతున్నారు కదా, బట్టనే రీజన్ కాదు. వాళ్ళకి అవసరం ఉన్న రోజులు ఉంటున్నారు, అవసరం తీరగానే చంపేస్తున్నారు. అందుకే చెప్పినా కదా, అబ్బాయిల ఫ్యూచర్ అయిపోయింది, ఏం లేదు అసలు. వాళ్ళ ఫ్యూచరే లేదు, అనవసరంగా అనుకుంటున్నాము. ఇంతకుముందు మహిళలు 2-3 చనిపోతేనే ఒక చట్టాలు తెచ్చారు. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 800 మంది చనిపోతే మోడీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించట్లేదు? మోడీ దాకా పోలే కదా, మరి నువ్వు తీసుకుపోయేది ఉంటివి కాదు. మోడీ దాకా నువ్వు తీసుకుపో, ధర్నా చెయ్యి అని. మరి ఎట్లా తెలుస్తుంది? ఆయన ఒక సీఎం కాదు, ఒక కార్పొరేటర్ కే తెలియదు గల్లీలలో ఏం జరుగుతుందా అనేది. ఆయనకి ఎట్లా తెలుస్తుంది? దేశాన్ని కాపాడతాడా? దేశం కోసం అభివృద్ధి కోసం కష్టపడతాడా? దేనికోసం కష్టపడతాడు? ఇప్పుడు గెలిచిన ఆయనే చేయాలనే ఉంది, ఓడిన వాళ్ళు కూడా చేయొచ్చుగా. మరి మోడీకి ఏమైనా లెటర్ రాసిరా చంపేటప్పుడు? కాదన్నా, మోడీకి ఇప్పుడు చర్యలు తీసుకుంటాడు. ఇప్పుడు చంపేటప్పుడు నేను చంపుతున్నానే మోడీకి చెప్పిండా? అదైతే ఏం చెప్పలే కదా. అయ్యో ఒకప్పుడు వెనకబడ్డారు, ఇప్పుడు సమానం అన్నారు కదా, సమానంగా సావురి. మరి సమానం అన్నారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అన్నారు, సావురి. మరి గట్నే సమానం దేంట్లో ఉండాలో దాంట్లోనే ఉండాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం హక్కులు అన్నారు, సాంచలలో పెట్టుకొని గట్నే నరుకుతారు, కుక్కర్లో పెడతారు, మిక్సీలలో పెడతారు, అన్నిట్లలో పెడతారు. గత 2 సంవత్సరాల నుంచి ఇవే హత్యలు బాగా అవుతున్నాయి. 5 సంవత్సరాల నుంచి 2008, 2009 వరకే అమ్మాయిలా ఉన్నారు, పెళ్లిళ్ళ ఉన్నాయి. ఈ జనరేషన్ లో చేసుకునే ఏమన్నా సక్క కొసెలినాయా? పిల్లలుగా అన్నారా? నిన్నగాక మన్నతోటి మిన్న కాడ వండుకొని కొడుకుని చంపింది. అవసరమా? ఇష్టం లేకపోతే వదిలేరు. మీ కాళ్ళోడు పట్టుకుంటే నెయ్యిలోడు పట్టుకుంటాడు, వాని బతుకు ఆడ బతుకుతాడు. ఏమనంటే ఆడవాళ్ళని చంపుతలేరా అంట, ఏమో చంపుకోవటానికే గుర్తున్నట్టుంది. ఇంకా ముందయి చంపుకోవాల్సిన అవసరం లేదు. చంపుకోవడం వల్ల ఏమొస్తుంది చెప్పు? ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా, విడాకులు తీసుకోరి, ఓడొద్దు అంటును. రాదు, అది రాదు. పాతకాలం రావాలనేది అది జరగని పని. మళ్ళీ మనం చిన్నపిల్లలం కావాలంటే అవుతామా? అది కూడా అంతే కాదు. అది మీరు చావాల్సిందే, ఇక మీ ఫ్యూచర్ అదే, చావాల్సిందే. సస్తనే ఉంటారు గిట్టనే. టెక్నాలజీ డెవలప్మెంట్ పెరిగిందా? టెక్నాలజీకి ఆలోచిస్తలేరా? అది మంచిగా వాడికి తీసుకుపోయింది, కింద నూకింది, ఓతి మంచిగా చంపింది, డ్రమ్ములు వేసింది, పైన సిమెంట్ వేసింది తెలియనట్టు. మరి టెక్నాలజీ పెరిగినట్టు చంపడం కూడా వెరైటీగానే పెరుగుతుంది. చచ్చటోళ్ళు కూడా అట్నే చేస్తారు. ఆలుతగా అయితే ఏం చేస్తలేరు కదా, చంపాల్సిన అవసరం లేదు అంతగానం.